హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సలార్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మూవీ అయితే హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రభాస్ గారు దర్శకుడు ప్రశాంత్ నీళ్ల మధ్య మొదటి సినిమా. ఈ చిత్రం టైటిల్ విషయానికి వస్తే సలార్ అంటే అర్థం ఏమిటి అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారిని అడిగితే ఇదొక ఉర్దూ పదమని, ఈ పదానికి సమర్థవంతమైన నాయకుడు అని అర్థం వస్తుందని, రాజుకు కుడిభుజంగా ఉంటూ అత్యంత నమ్మదగిన వ్యక్తినే సలార్ అని పిలుస్తారని చెప్పారట. ఇంటర్వ్యూలో ప్రభాస్ గారు రాజమౌళి గారితో పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా కూల్ అని, ఆయన ఫేస్లో ఎలాంటి టెన్షన్ ఉండదని తెలిపారట. ఆయనకు తెలుగు సరిగా రాకపోయినా లాస్ట్ మినిట్లో డైలాగ్ మారిస్తే అస్సలు కోప్పడేవారు కాదట. అలాంటి నటుడిని నేనెప్పుడూ చూడలేదు. సలార్ షూటింగ్ తొలి రోజు నుంచి చివరి రోజు వరకు కూల్గా ఉన్నారు. అతనితో లవ్లో పడిపోయా, శృతి హాసన్ కంటే ఎక్కువ ఆయనతోనే ప్రేమలో పడిపోయా అని నవ్వుతూ చెప్పారట. సలార్ సినిమా మొదటి రోజే 178.7 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో 2023లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సలార్ రికార్డుకెక్కింది. ప్రభాస్కు టీనేజర్లలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సలార్ మూవీకి ఏ సర్టిఫికెట్ రావడంతో అభిమానులకు నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. సలార్ మూవీతో పాటు ఆయన నటించిన బాహుబలి 1, బాహుబలి 2 ఈ 3 సినిమాల్లో 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ గారు నిలిచారు. సలార్ మొదటి 6 రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్ రాబట్టిందట. సలార్ సినిమాలో రెమ్యునరేషన్స్ చూస్తే ఈ మూవీకి ప్రభాస్ గారు 100 కోట్లు, లాభాల్లో 10% షేర్ తీసుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 50 కోట్లు, హీరోయిన్ శృతి హాసన్ 8 కోట్లు, పృథ్వీరాజ్ జగపతి బాబు చెరో 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. సలార్ పార్ట్ 1 సీజ్ 5 ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే మొదటి పార్ట్లో ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు ఉండిపోయాయి. అవన్నీ తీరాలంటే సలార్ పార్ట్ 2 చూడాల్సిందే. ఇక పార్ట్ 2 శౌర్యంగ పర్వం అని క్లైమాక్స్లో వేయడంతో ఇదే టైటిల్ ఉండొచ్చని అభిమానుల అభిప్రాయం. అయితే సలార్ 2 ఇంకా అద్భుతంగా ఉంటుందని హాలీవుడ్ ఇంటర్వ్యూలో ప్రభాస్ గారు చెప్పారట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.